Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను మీరేమనుకోకపోతే. నేను కొంతకాలం క్రితం మన వేణుగారిని ఇంటర్వ్యూ చేశాను, కామిడియన్ వేణుగారు. ఆయన ఒక మాట అన్నారు, తాగుబోతు రమేష్ గారు బాగా కోపంగా ఉన్నారు, గొంతు పీసుకేస్తా అన్నారు, ఏదో సంథింగ్ లైక్ దట్. ఏదో మీకు ఏమన్నా మనస్పర్ధలా లేకపోతే? లేదు, అట్లేం లేదు. బేసికల్ గా నేను విన్నా, నాకు చాలా మంది పంపించారు. అతను నా గురించి మీరేమో అడగలేదు, సందర్భంలో చెప్పాడు. ఏంటి, జనరల్ గా ఒకప్పుడు ఆఫీసులు తిరుగుతారు కదా యాక్టర్లు అందరూ, నాకు డైరెక్టర్లు వేషాలు ఇవ్వలేదు, అప్పుడు నేను తిట్టుకునేటోని. డైరెక్టర్ అయిన తర్వాత నాకు తెలిసింది, చిత్రంసీన దగ్గర అసిస్టెంట్ చేసిన ఆయనకే ఇవ్వలేదు. అవును, మా తాగుబోతు రమేష్ గారు అయితే ఇప్పుడు రచ్చరావు క్యారెక్టర్ నేను చేయనా, నా గొంతు మీద చెప్పాడు కదా. అవునవును. అయితే ఇక్కడ ఏంటంటే నాకు వేణు ముందే చెప్పాడు, అరే కొత్తలో వెళ్తున్నా, తాగుబోతుంది కానీ నీకు ఇమేజ్ ఉంది కదరా వద్దన్నాడు. ఓకే అన్న, ఎందుకంటే నాకు తెలుసు. నేనేం ఫీల్ కాలేదు, ముందు చెప్పాడు, వేషం లేదని క్లియర్. కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్. నిజంగా వేణు ఆడికి నా మీద ఇష్టం ఉండి ఖచ్చితంగా పెట్టాలనుకుంటే, అరే చేయరా అంటే నేను ఫ్రీగా చేద్దునా అనేది పక్కన పెట్టు, ముందు ఆడికి నాకు ఇవ్వాలని లేదు. ఇంకోటి ఏంటి, డైరెక్ట్ ఇవ్వాలని లేదు, కొత్త వాళ్ళకి వెళ్తుండు కదా, నాకు ఇమేజ్ ఉంది, మళ్ళీ రెగ్యులర్ అవుతుంది. డైరెక్టర్ ఆలోచిస్తారు కదా, రెగ్యులర్ అవుతుంది. అట్లాగే ఆలోచించారు తప్ప మీకేమి ఈగోస్ ఏం లేవు. అంటే ఈగోస్ అంటే వేషమి అన్నందుకు ఈగో కాదు, అంతకుముందు ఏదో చిన్న ఈగో ఫ్రెండ్షిప్ లో ఏదో మాట గీట అంటే అలాంటి ఈగోలు తప్ప వేషమి అన్నందుకు కాదు. కొత్త వాళ్ళకి వెళ్దాం అనుకున్నాడు. ఇంకోటి ఏంటి, డైరెక్టర్ అంటే వీడు వేణు కోసం సినిమా రాసుకున్నాడు, మెయిన్ క్యారెక్టర్ హీరో చేశాడు, హీరో వచ్చేసరికి డైరెక్టర్ అయింది కదా. ఒకవేళ నిజంగా తాగుబోతు క్యారెక్టర్ వేణు చేయాలనుకుంటాడు, నేను వేణు మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి అవునవును వేణు చేయాలనుకుంటాడు. అలా ఉంటే గనక, అలా ఉంటే నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి మెయిన్ రోల్ ఎందుకులే, ఆ టైంలో రచ్చరావి దిల్లాద్ గారు ఆఫీసులో ఉంటాడు కాబట్టి వాడు కంఫర్టబుల్ గా వాడికి వెళ్ళాడు. ఎందుకు, నేను తాగుబోతు చేస్తే రెగ్యులర్ అవుతుంది, రచ్చరావి ఫ్రెష్ అనుకుంటాడు. అందులో మీరు అప్పటికే సూపర్ స్టార్ తాగుబోతు. తాగుబోతు సూపర్ స్టార్ కాదు, అప్పటికే తాగుబోతు సూపర్ స్టార్ అయిపోయి ఇంకా చాలా ఎన్ని చేస్తాడు ఈయన అనే దాంట్లో ఉన్నాం కాబట్టి కొత్తగా ఆలోచిస్తాడు. వేణు అలా వెయిట్ చేసి ఉంటాడు. అంతేగాని ఇప్పుడు అట్లా అంటే మరి చిత్రం సీన్ గీయాలి, నాది రెగ్యులర్ అనుకుందాం పోనీ, మరి చిత్రం సీన్ గీయాలి కదా, అంతే కదా. ఇక్కడ ఏంటంటే ఈ అంటే ఆ సందర్భం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆఫీసులు తిరుగుతారు, నేనే తక్కువ తిరిగిన, వాస్తవాన్ని నేను తిరిగినంత మాత్రాన వేషం ఇయ్యరు. ప్రొడక్షన్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇడు ఫస్ట్ టైం డైరెక్టర్, మీకు ఇస్తే కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఇచ్చి పక్కన పెట్టి వేణు చెప్తే ఫ్రీగా చేయమా, అది కాదు. ప్రొడక్షన్ అంటే ఫస్ట్ టైం డైరెక్టర్, ప్రొడక్షన్ సైడ్ ప్రాబ్లం ఉంటది. తర్వాత రెగ్యులర్ తాగుబోతే ఎందుకులే అనుకొని ఉంటారు, అది ఏదైనా అవ్వచ్చు. వేషం ఇయనందుకు కానీ గొంతు బట్టి అవన్నీ అది వేణుకు చెప్పిన ఆల్రెడీ, కానీ తెలియని వాళ్ళకు అంటే మామూలుగా నన్ను అడిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియడానికి చెప్పిన. ఈ ఇండస్ట్రీ చాలా టఫ్ అండి, ఎందుకంటే ఇప్పుడు మనకి టాలెంట్ షోస్ అన్ని వచ్చేసి కామెడియన్స్ విపరీతంగా పెరిగిపోయారు. అండ్ ఏదైనా స్క్రిప్ట్ రాసి మీరు ఒక కామెడీ చేసి అది ఎవరినైనా కించపరిచేలాగా నొప్పించేలాగా ఉందనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు రమేష్ గారు? అంటే ఇది ఇప్పుడు మేము వార్తలు చదువుతాం, ఏదైనా మొన్న ఎవరో పాప ఒక అమ్మాయి వార్త చదివింది, ఆ వార్త చదివినందుకు పోలీసులు వచ్చి అడిగి తీసుకుపోయినట. అంటే అమ్మాయిని క్వశ్చన్ చేశారు బాగా, ఎందుకు చదివావు, ఎవరు ఇచ్చారు ఏంటని. అట్లా మీకు ఎప్పుడైనా ఇబ్బందికరమైన పాత్ర ఒకప్పుడు ఉండేవి, అట్లా కొంచెం కామెడీ ఒక శృతి మించిన కామెడీ, మీకు అట్లా ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చాయా? నాకేం ఇబ్బంది లేదు, నేను ఏది పట్టించుకోను పెద్దగా. కామెడీ అంటే అంతే, కామెడీ అన్న బేసికల్ గా వేషం దొరికితే చాలు అనుకుంటాం కదా. అవునవును, అంతే. ఇది అంటే నేను ఈ వేషం చేయలేను ఏమా అనేది అంత ఉంటుందా కమెడియన్స్ కి? నాకు తెలిసి ఉండదేమో. అంటే బ్రహ్మానందం గారు వచ్చాక అంటే ఇండస్ట్రీ వాళ్ళు వేరు, వాళ్ళు స్టేచర్, వాళ్ళు లెజెండ్స్. వాళ్ళు మేము వాళ్ళ కింద వాళ్ళం కదా, అంటే జనరేషన్ గ్యాప్. వాళ్ళు అంటే ఒకప్పుడు బ్రహ్మానందం గారు 30 సంవత్సరాలు వెళ్ళారు, తర్వాత వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాలు వెళ్ళారు, నాలాంటి వాడు 10 సంవత్సరాలు వెళ్ళారు. ఈ జనరేషన్ గట్టిగా 1 year 2 year కూడా కనిపిస్తలేదు. అంటే జనరేషన్ డిఫరెన్స్ మారిపోతుంది, కరెక్టే. అట్లా ఇప్పుడు 30 సంవత్సరాలు పీక్స్ చూసిన వాళ్ళు ఈ క్యారెక్టర్ నాకు నచ్చలేదమ్మా, నాకు ఇష్టం లేదమ్మా అని వాళ్ళు అన్నారు. కానీ ఈ జనరేషన్ వాడు ఎవడంటాడు చెప్పండి? మీ కామెడీ చాలా యూనిక్ గా మీరు పండించిన తీరు చూసి పెద్ద పెద్ద కామెడియన్స్ ఏమన్నారు మిమ్మల్ని? మహాత్మా సినిమాలో బ్రహ్మానందం గారితో యాక్ట్ చేస్తున్నా, బ్రహ్మానందం గారు అయితే షాక్ అయిపోయారు మేడం. షాక్ అయిపోయి అసలు అప్పటి నుంచి బ్రహ్మానందం గారు నన్ను చాలా ఇష్టపడ్డారు, నాకు ఆయన చాలా ఫుల్ సపోర్ట్. నేను ఈగ చేయడానికి ఓన్లీ బ్రహ్మానందం గారే కారణం. వేణు వెంకీ ఏదో షో చేస్తారు అప్పట్లో, దాసనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది, అందులో యమదొంగ ఏదో అక్కడ స్కిట్ చేస్తారు రాజమౌళి గారు. దాని రిహార్సల్స్ కి ముందు అందరం ఎక్కడో గెస్ట్ హౌస్ లో కలిసాం, రామనాయుడు గారు గెస్ట్ హౌస్. అప్పుడు బ్రహ్మానందం గారు ఉన్న వాళ్ళు అందరికి పరిచయం చేశారు. అప్పుడే కమెడియన్స్ అందరికీ నన్ను పరిచయం చేసి బ్రహ్మానందం గారే, అలీ గారు, ఎంఎస్ నారాయణ, వీళ్ళందరికీ ఇటు తాగుబోతు బాగా చేస్తున్నాను. అలానే రిహార్సల్స్ రోజు అక్కడ షో రోజు రవితేజ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు. నన్ను టక్కన లాగి, వాళ్ళు ఏదో బిజీగా ఉన్నా నన్ను అలా లాగి, రాజమౌళి ఒకసారి ఈయన చూడే అంటే ఆయన చాలా
సందర్భం కాదు, కానీ బ్రహ్మానందం గారు ఈయన్ని చూడే ఒకసారి అన్నాడు. నేను తాగుతూ యాక్టింగ్ చేస్తే షాక్ అయ్యండి. ముందు కొంచెం ఇబ్బంది పడ్డా, నా యాక్టింగ్ చూసి షాక్ అయ్యండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఏదో మీటింగ్లు ఉన్నారు, బ్రహ్మానందం గారు పెద్ద ఆయన, రాజమౌళి సార్ ఒకసారి ఈయన చూడండి అంటే అలా ఆయనకు అర్థం కాదు ఏంటి ఎవరు ఎవడీడు ఏంటి అన్నట్టు ఉంటది. నేను తాగుతూ యాక్టింగ్ చేసిన తర్వాత అరే అని ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఈగ పడడానికి కారణం. బికాజ్ ఆయన అన్ని రకాల కామెడీ ఇప్పుడు కూడా రండి ఎన్ని వందల సినిమాలు చేసినా ఆయన తెరపైకి వస్తే అట్లా మీరు కూడా మీ స్పేస్ లో మీరు చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఈ చేంజ్ తర్వాత మీరు మళ్ళీ కామెడీ క్యారెక్టర్స్ చేస్తారా? ముందు వేషం మంచి వేషం పడితే ఓకే, గానీ నేను ఈ క్యారెక్టర్ చేయనండి అంటారా అనరు అంటే. కానీ అబ్బాయి ఎందుకు రిటర్న్ వెళ్ళడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లేం ఉండదు. కాకపోతే ముందు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణ మొన్న అంటే ఒక సందర్భం చెప్తున్నా. రీసెంట్ గా బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా వచ్చింది కదా, మొన్న మాకు జగడానికి ఆడ అప్రెంటిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పుడప్పుడు షెడ్యూల్కి వచ్చి వెళ్తుండేటోడు సుకుమార్ దగ్గర. నీలి నీలి ఆకాశం సాంగ్ ఉంది కదా, అవును, ఆ డైరెక్టర్ బ్యాడ్ గర్ల్స్ అని తీశాడు. అందులో గే క్యారెక్టర్ ఏదో చేయాలి. జనరల్గా గే క్యారెక్టర్లు జోష్ రవి చేస్తాడు ఎక్కువ. ఇప్పుడు తాగుబోతు నేను చేసినట్టు. జోష్ రవికి ఏంటంటే బాగా పేరు వచ్చింది, అది చేయడం ఇష్టం లేదని ఆయన అవాయిడ్ చేస్తుంటాడు. నాకు కాల్ వచ్చింది, వీడు మున్నాడు ఫోన్ చేసి అరే ఒక వేషం చేయాలంటే నాకు అర్థమైంది. అరే ఇది ఓకేనారా నేను అన్నా, చేయరా అన్నాడు. జోష్ రవికి ఫోన్ చేసిన ఊరికి, ఇలా అడిగిర్రు అంటే అవునన్నా నన్ను అడిగిర్రు, నీకు తెలుసు కదా నేను చెయ్య అన్నాడు. అవునా నన్ను అడిగిర్రు అంటే బలవాడు అన్నా చెయ్యి అన్నాడు. ఫీల్ కావద్దని మీరు మంచి గుడ్ అంటే నేను కొంచెం పాజిటివ్ పర్సన్ కాబట్టి ఊరికి అడిగిన. ఎందుకంటే వాడిని అడగకుండా, జోష్ రవిని అడగకుండా, అది నా ఇప్పుడు తాగుబోతు అంటే ముందు నేను కాదన్న తర్వాత ఎవరికన్నా వెళ్తుంది కదా, అంతే అంతే అట్లా నేను అడిగిన. అప్పుడు నేను గే క్యారెక్టర్ నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ ఇప్పుడు తాగుబోతు నుంచి డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన అని చెప్పడానికి ఒకటి పడాలి కదా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గే క్యారెక్టర్ చేసిన. మధుర శ్రీధర్ గారు స్నేహగీతం అన్న సినిమా, అప్పుడు నన్ను మధుర శ్రీధర్ గారి ఆఫీస్లో తిరుమల కిషోర్ అన్న నన్ను పిలిపించి, అప్పుడు నేను ఆఫీసులో తిరుగుతాను కదా తాగుతాంటి, నన్ను పిలిపించి మధుర శ్రీధర్ గారి ముందు డైరెక్ట్ లంచ్లో తాగుతూ యాక్టింగ్ చేపిస్తే మధుర శ్రీధర్ గారు గొంతు పట్టి నన్ను బయటికి దోసాడు. ఎవడో తాగి వచ్చిండను రియల్గా. అప్పుడు మళ్ళీ కిషోర్ అన్న, తిరుమల కిషోర్ అన్న, లేదు యాక్టర్ ట్రై చేస్తుండే షాక్ అయిపోయింది. అట్లా సరే అని గే క్యారెక్టర్ ఇచ్చిండు. ఫస్ట్ టైం 2500 ఎంతో చెక్ రాసి, ఫస్ట్ అంటే జగడానికి ఆన్లైన్ డబ్బులు పడేటి క్యాష్ ఇచ్చేటోళ్ళు అది వేరు. ఒకే రోజు సినిమాకి వెళ్తే రెమ్యురేషన్ 2500, ఒక్క డేనే 2500. అట్లా ఆ రోజు చేసిన గే క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడు చేయలే, మళ్ళీ ఇప్పుడు చేసిన. అట్లా ఇబ్బంది పడాల్సింది ఏమి ఉండదు. ఎందుకంటే మరీ ఇబ్బంది పడితే రైటర్ డైరెక్టర్లు రాయరు కదా, అంతే కదా.